ఖరీఫ్లో సాగు చేసిన కంది ప్రస్తుతం మొగ్గ దశ మరియు పూత దశలో ఉంది. పంట తయారీ అయ్యే ఈ దశలో మరొక మచ్చల పురుగు మరియు శనగపచ్చు పురుగు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. కంది పైరు పూత మరియు పిందె దశలో ఈ మరుకపు మచ్చల పురుగు అనేది ఎక్కువగా ఆశించడం జరిగింది. ఈ మరుక మచ్చ పురుగును రైతు భాషలో పూత పురుగు అంటుంటారు, గూడు పురుగు అని, అలాగే బూజు పురుగు అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. మరి ఈ మరొక మచ్చల పురుగును సరైన సమయంలో నివారించకపోతే దిగుబడులు దాదాపు 60% నుంచి 70% వరకు తగ్గే అవకాశం ఉంది. మరొక మచ్చల పురుగు ఆశించడానికి గల కారణాలు గమనించినట్లయితే, కంది పంట పూత దశలో ఉన్నప్పుడు, చిరుజల్లుతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు, అలాగే మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఈ మరొక మచ్చల పురుగు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. నష్టపరిచే విధానం గమనించినట్లయితే, కంది పైరు మొగ్గ దశలో ఉన్నప్పుడు అంటే కళ్ళెకొచ్చినప్పుడు ఈ మరొక మచ్చల పురుగు యొక్క రెక్కల పురుగు రాత్రి సమయంలో వచ్చి ఈ మొగ్గలపైన గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన ఈ పిల్ల పురుగులు లేత ఆకులను, పూతను, పిందెలను మరియు కాయలను అంతా కలిపి గూడుగా చేసుకొని ఆ గూడు లోపలనే ఉంటూ తినేస్తూ ఉంటుంది. కాయ దశలో ఒకవేళ ఆశిస్తే, ఈ మరొక మచ్చల పురుగు కాయ దశలో ఆశిస్తే కాయ అడుగు భాగాన చిందరంధ్రం చేసి లోపలికి వెళ్ళిపోయి ఆ గింజలు తినేస్తూ కాయ అంతా కూడా డొల్లగా చేస్తుంది. మరొక మచ్చల పురుగు వల్ల ఏర్పడ్డ గూళ్ళలోనూ అలాగే డొల్ల చేసిన కాయల్లోనూ ఈ పురుగు యొక్క విసర్జించిన పదార్థము అలాగే ఈ మిగిలిన కొమ్మ భాగాలంతా కూడా కలిపి బూజుగా ఏర్పడుతుంది. నివారణ చర్యలు గమనించినట్లయితే, కంది పైరు చుట్టూ రక్షక పంటగా జొన్నను 2 వరుసలు సాగు చేసుకున్నట్లయితే ఈ పురుగు వృద్ధిని కొద్ది వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే పొలంలో లింగాకర్షణ బుట్టలు పెట్టుకొని ఈ పురుగును ఉనికిని తెలుసుకొని దాని తగ్గట్లు మనం మందులు వాడుకున్నట్లయితే ఈ రకంగా కూడా పురుగు వృద్ధిని కొద్దివరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కంది పైరు మొగ్గ దశలో ఉన్నప్పుడు పైరుపై 5% వేపగింజల కషాయము లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే రెక్కల పురుగు వచ్చి గుడ్లు పెట్టుకోకుండా నివారించుకోవచ్చు. తద్వారా పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కంది పైరుపై పిల్ల పురుగులు గమనించిన వెంటనే క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేదా ఎస్పేట్ 1.5 గ్రాములు లేదా థయోడికార్బ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమాక్టివ్ బెంజోయేట్ 80 గ్రాములు కానీ, స్పైనోసాడ్ 60 మిల్లీలీటర్లు కానీ, కొరాజిన్ 60 మిల్లీలీటర్లు కానీ, ఫ్లూబెండమైడ్ 40 మిల్లీలీటర్లు కానీ 1 ఎకరానికి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ మరొక మచ్చల పురుగును చాలా వరకు సమర్థవంతంగా నివారించుకోవచ్చు.